అందరికీ నమస్తే. నా వెనకాల ఉంది కొలోజియం. ఇట్స్ వన్ ఆఫ్ ది 7 వండర్స్. అక్కడే అందరు గ్లేడియేటర్స్ని, యానిమల్స్ని వాటిని కిందనే పెట్టేవాళ్ళు. సో గైస్, ఇప్పుడే టొరంటో ఎయిర్పోర్ట్లో వెయిటింగ్ టు బోర్డ్ ఆన్ టు ద నెక్స్ట్ ఫ్లైట్. ఇప్పుడే లాంజ్లో తిని వెయిట్ చేస్తున్నాను. సో యాక్చువల్ ప్లాన్ ఏంటంటే, ఈ ట్రిప్ బేసిక్గా ఎందుకు ప్లాన్ చేసిన అంటే, మా ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ. సో ఆ టైంకి ప్యారిస్లో ఉందామనేసి యాక్చువల్ ప్లాన్. అప్పటి వరకు వేరే కంట్రీస్ తిరిగి, లైక్ ఇటలీ, బెల్జియం, ఆమ్స్టర్డామ్, ఇవన్నీ ప్లేసెస్ చూసుకోవాల్సిన రోజు ప్యారిస్లో ఉండేలాగా ప్లాన్ చేసినాము. అప్పటి వరకు మీకు ఏ కంట్రీకి వెళ్తే ఆ కంట్రీ వీడియోస్ అప్డేట్ చేస్తూ ఉండడానికి ట్రై చేస్తా. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. నెక్స్ట్ రోమ్లో కలుద్దాము. అంటిల్ దెన్ బాయ్. వెల్కమ్ టు రోమ్. ఫ్రాన్స్, ప్యారిస్ నుంచి రోమ్కి వచ్చినాము. ఏమో మధ్యలో అన్ని స్టాచ్యూస్ ఉన్నాయి, పాతవి అనుకుంటున్నా. ఏదో ఒక స్టోరీ, పాత స్టాచ్యూస్ ఎయిర్పోర్ట్లో కూడా పెట్టిండ్రు. ఇటలీకి వచ్చినామని గుర్తు అనుకుంటా, టు ఐడెంటిఫై వీఆర్ ఇన్ ఇటలీ. ఎయిర్బిఎన్బి ఫ్రంట్ ఎంట్రన్స్ డోర్, ఇక్కడ నుండి హాల్. టీవీ ఇచ్చింది ఇక్కడ. అండ్ దిస్ ఇస్ కౌచ్ ఉంది, హీటర్. సో ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగుంది. ఇక్కడ సెంట్రల్ ఏరియాలో తీసుకున్నాము. జస్ట్ 10 minutes వాక్ కొలోజియంకి. 10 minutes వాక్ అంటే నేను ఇంకా పాత ఉంటాయి బిల్డింగ్స్, ఎంత చిన్న కాంపాక్ట్ ఉంటాయేమో అనుకున్నా. కానీ యా, అక్కడ ఏసీ ఉంది, హీటర్ ఉంది, థింక్ చేంజింగ్. ఓకే, వాష్రూమ్స్, మరి ఒకటే వాష్రూమ్, కమోడ్. ఇది బిడెట్. ఇటలీలో బిడెట్ కూడా వాడతారు, ఎందుకో గూగుల్ చేసుకోండి. అండ్ ఇది కప్బోర్డ్ లాంటిది, కానీ కప్బోర్డ్ కాదు, ఫ్రిడ్జ్ అన్నమాట. ఇంకా లోపల మనకు అన్ని కట్లరీస్, వాళ్ళే కాఫీ పౌడర్స్, ఆయిల్ అన్నీ ఇచ్చిండు. ఇక్కడ ప్లేట్స్ అవన్నీ ఉన్నాయి. అండ్ హియర్ ఫోన్ చూడండి, ఎప్పటిదో ల్యాండ్ ఫోన్. చూస్తేనైతే మస్తు అనిపించింది. పాత మోడల్ లిఫ్ట్, క్యూట్గా పుచ్చిగా ఉందో చూడండి. ఒక్క పర్సన్ పడతాడు అంతే, ఇద్దరు పడతారు. మొత్తం ఫుల్ పార్కింగ్, కార్స్ నింపుకున్న స్ట్రీట్, బిల్డింగ్స్. ఇక్కడ ఆర్కిటెక్చర్ అబ్జర్వ్ చేయాలి ఎట్లా ఉంది అనేసి. అప్పట్లో చాలా ఏన్షియంట్ ఆర్కిటెక్చర్ వీళ్ళ. ఇక్కడ బిల్డింగ్స్ కూడా చాలా ఓల్డ్ బిల్డింగ్స్, ఒక్కొక్కటి 200-300 years పాత బిల్డింగ్స్. రెనోవేషన్ చేసి ఉంటారు, బట్ స్టిల్ లోపల కొంచెం పాతగా ఉంటాయి.
ఆన్ ద స్ట్రీట్స్ ఆఫ్ కొలోజియం. కొలోజియం ముందు చూడండి బిల్డింగ్స్. వీళ్ళకైతే ఇక్కడ నుంచి కొలోజియం కనిపిస్తారు రోజు. హౌ లక్కీ. సో ఒకసారి దగ్గరికి వెళ్ళాక మళ్ళీ చూపిస్తా. ఇక్కడ మీకు దగ్గరలో అన్ని హోల్స్ లాగా కనిపిస్తాయి. హోల్స్ ఏంటంటే వీళ్ళే మీ స్ట్రక్చర్ ఇంటాక్ట్ ఉంచడానికి చేసిండ్రు. అది we have this I need the QR code. I need the QR. QR code. ఆడ పైన ఉందిరా. Yeah. ఇప్పుడు ఎరినాకి వెళ్తున్నాము. ఇది ఎరినాకి ఎంట్రన్స్. మంచిగా సన్ రైజ్ అయింది. క్రేజీగా అనిపిస్తుంది సన్షైన్తో ఆ ఏరియా మొత్తం లోపల. సో ఇక్కడ నుండి అది మొత్తం వ్యూ ఉంటే ఇలా బాగుంది. టికెట్స్ బుకింగ్ అప్పుడు ఉంటుంది ఎరీనా యాక్సెస్ ఇంక్లూడెడ్ అని. సో అది చూసుకొని బుక్ చేసుకోండి. యా వీఆర్ రైట్ ఇన్ ద మిడిల్. మధ్యలో ఉన్నాము. మధ్యలో నుంచి ఇదంతా వ్యూ లుక్స్ గుడ్. అప్పట్లో అక్కడే అందరు గ్లేడియేటర్స్ని, యానిమల్స్ని వాటిని కిందనే పెట్టేవాళ్ళు. మనం ఇందాక అక్కడే ఉండే ఎరీనా, సెంట్రల్ ఎరీనా ఏరియా అన్నట్టు అందరు అక్కడ ఉన్న అక్కడ నుంచి చూసినాము. ఇప్పుడు పైన ఫ్లోర్కి వచ్చిన. దిస్ ఇస్ సెకండ్ ఫ్లోర్ అనుకుంటా. అక్కడ నుంచి వ్యూ ఎట్లా ఉందో చూడండి. మంచిగా సన్లైట్ పడుతున్నది. వ్యూ లుక్స్ సో నైస్.
ఇది మొత్తం కొలోజియం లోపల రౌండ్ వ్యూ. అక్కడ కూలగొట్టిండ్రు అంతా. ముందు రౌండ్ ఉండే సర్కిల్, ఇప్పుడు అన్నీ కూలగొట్టి ఇట్లా అయిపోయింది. ఇక్కడనే కొలోజియంలో ముందర రోమన్ ఫోరం ఇక్కడ నుంచి కనిపిస్తుంది. అప్పట్లో జూలియస్ సీజర్ ఆ టైంలో ఇది మొత్తం ఫోర్ట్లా ఉండేది, మొత్తం కూల్ చేసిండ్రు. దిస్ ఈజ్ ద సెంట్రల్ అన్నట్టు మొత్తం ఇటలీలో. ఇక్కడ దీని ముందర గిఫ్ట్ గ్యాలరీ ఉంది. చూద్దాం ఏమేమి ఉన్నాయో, ఏమున్నాయి, దాని రేట్లు ఎంత ఉన్నాయి చూపిస్తా. ఏముంది, కొన్ని టీషర్ట్లు ఉంటాయి, సోవెనీర్స్ ఉంటాయి. లెట్స్ సీ. ఇవేం బ్యాగులు, జస్ట్ ఇవి పాంప్లెట్స్లా ఉన్నాయి. బ్యాంక్స్, బుక్స్ ఉన్నాయి. అన్నీ జూలియస్ సీజర్ అనుకుంటా, 3D ప్రింటింగ్ చేసిన పెద్ద పెద్దవి బుక్స్. రోమన్ ఫోరం ఇందాక ముందు నుంచి చూపించిన కదా, అదే హిస్టరీ అనుకుంటా. అదే బొమ్మలు ఉన్నాయి. ఇవి కొనుక్కోవచ్చు, అటు నుంచి చూడాలనుకుంటా బయట నుంచి. 3D బొమ్మ జూలియస్ సీజర్ అనుకుంటా. జూలియస్ సీజర్ 150 euros అంటే ఒక బొమ్మ. ఏంది ప్లాస్టిక్ బొమ్మ. మన దగ్గర 150 అంటే €1 106 లెక్క వేసుకోండి మీరే. చూడండి మ్యాగ్జిన్ ఎలా ఉంది. ఇది కొలోజియం బయట నుంచి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్లా. ఈ బొమ్మలు ప్లాస్టిక్ బొమ్మలు ఉన్నాయి. వాళ్ళు మన దగ్గర ₹50 కూడా పెట్టారు. వీళ్ళేమో €10 పెట్టిండ్రు, అంటే 1000 ఇంటూ 106 1060 ₹1060. ఇన్న బిల్లింగ్ ఎంత ఇది, €6 అన్నారు. ఒకటి తీసుకుందాం, బాగానే ఉంది. వెనకాల ఉంది కొలోజియం. ఇట్స్ వన్ ఆఫ్ ది 7 వండర్స్ ఆఫ్ ది వరల్డ్. 2007లో డిక్లేర్ చేసిన 7 వండర్స్ లిస్ట్లో ఇదొకటి. సో మనం ప్రస్తుతం ఇటలీలోని రోమ్లో ఉన్నాము. సో ఇది బేసిక్గా ఇది ఎప్పుడు కట్టిండ్రంటే 70-80 ADలో, అంటే ఒక అప్రాక్సిమేట్లీ 1950 years బ్యాక్. ఒక 10 years కట్టిండ్రు. దీంట్లో అప్పట్లో ఇది దేనికి వాడేటోళ్ళు అంటే ఒక స్టేడియం లాగా. ఇప్పుడైతే దీన్ని యాంఫీ థియేటర్ అంటారు, కానీ అప్పట్లో ఒక స్టేడియం లాగా మస్తు ఈవెంట్స్ అవుతుండే. కొట్లాటలు, గ్లేడియేటర్స్ అంటారు వాళ్ళని. ప్రిజనర్స్, ఇంకా ఎవరైనా యుద్ధంలో దొరికిన వాళ్ళ ఖైదీలని వాళ్ళని గిన్న అక్కడ బంధించి వాళ్ళతో పాటు వాళ్ళని పోటీలలో దింపుతుండే. ఓడిపోయిన వాళ్ళని ఐదర్ చంపేస్తుండే లేకపోతే బందీలాగా పెడుతుండే. ఇంకా వేరే సిటిజన్స్ కూడా అప్పట్లో రోమ్లో ఉన్న వాళ్ళు ఫేమ్ కోసము అన్నట్టు
వాలంటరీగా పార్టిసిపేట్ చేసేటోళ్ళు అన్నట్టు. సో అప్పట్లో వీళ్ళని ఒక సెలబ్రిటీలా చూసేటోళ్ళు, గ్లేడియేటర్స్ అంటే గెలిచిన వాళ్ళని. సో గెలిచిన వాళ్ళకి మస్తు డబ్బులు, ఫేము అవి కూడా వస్తుండే. సో దానికోసమని ఇంకా మస్తు కక్షతో ఫైట్ చేసేటోళ్ళు. అక్కడ మధ్యలో చూపించినాం కదా, ఆ మధ్యలో ఉన్న గ్రౌండ్లో కూడా నీళ్లు నింపి అప్పట్లో మన షిప్పులు, చిన్న చిన్న బోట్స్, దాంట్లో కూడా పోటీలు పెట్టేటోళ్ళు. అంత చేసేవాళ్ళు అన్నట్టు అప్పట్లోనే. ఇంకా లోపల కూడా చూసుకున్నాం కదా, బేసిక్గా దీనికి యాక్సెస్లు ఫస్ట్, సెకండ్, థర్డ్ ఫ్లోర్ యాక్సెస్లు ఉంటాయి. ఇంకా అండర్ గ్రౌండ్ యాక్సెస్ సపరేట్గా ఉంటుంది, ఎరీనా యాక్సెస్ సపరేట్గా ఉంటుంది. మనమైతే ఎరీనాకి వెళ్ళినాము, ఇంకా ఫస్ట్ సెకండ్ ఫ్లోర్కి వెళ్ళినాము. ఆ యాక్సెస్ మాత్రమే టికెట్స్ బుక్ చేసినప్పుడు దొరికినాయి. ఇంకా కుదిరితే నైట్ వ్యూ కూడా చూపిస్తా. ఇప్పుడే రోమన్ ఫోరంకి వచ్చినాము. మొత్తం ఎందుకు గంటలు మోగుతూ ఉన్నాయి, చర్చ్ టైమింగ్స్ ఏమన్నా అయి ఉండొచ్చు, కరెక్ట్గా తెలియదు. బట్ బెల్స్ ఆర్ రింగింగ్. ఇక్కడికి కూడా కుదిరితే వెళ్ళి చూద్దాము, వ్యూ బాగుంటుంది. పాలటైన్ హిల్ గురించి ఉంది ఇక్కడ. ఇందాక చూసింది టెంపుల్ నా వెనకాల ఉంది. టెంపుల్ అంటే అప్పట్లో 307 ADలో కట్టింది. మ్యాక్సెన్షియస్ అనే కింగ్ వాళ్ళ కొడుకు చిన్నతనంలోనే చనిపోతే ఆయన గుర్తుగా కట్టిండ్రంట. దాని డోర్స్ ఏవైతున్నాయో అవి బ్రాంజ్తో చేసినాయి. అప్పట్లో థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాకే బ్రాంజ్తో చేసినాయి. ఆ లాక్స్ ఇంకా పనిచేస్తాయంట. సో చూసుకుంటే మీరు, ఇది ఇంకోటి ఏదో ఫోరం అనుకుంటా అప్పటిది. ఇవన్నీ పురాతన కట్టడాలు, 2000 years బ్యాక్. అంటే అప్పట్లోనే వీళ్ళ లైఫ్ స్టైల్ ఇట్లా గార్డెన్స్తోని పెద్ద పెద్ద బిల్డింగ్లు, ప్యాలెస్ల లాగా ఉన్నాయి అప్పటి. ఇక్కడ టూరిస్టులు ఫొటోస్ దిగుతున్నారు. దీని ముందు చూపిస్తా. ఫోరం చాలా పెద్ద ఉంది. ఇక్కడ ఉన్నాయన్నీ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ కట్టినాయి. టూరిస్ట్ బాగానే ఉన్నారు జనాలు. పెద్ద పెద్ద పిల్లర్స్ ఉన్నాయి. అప్పట్లో వీళ్ళ లైఫ్ స్టైల్ అది చూస్తే, లైఫ్ స్టైల్ వాళ్ళ అడ్వాన్స్మెంట్ అప్పట్లోనే. రోమన్ ఫోరం సైడ్ అంట. బేసిక్గా రోమ్ దీని స్టార్టింగ్ పాయింట్ ఇది. అంటే అప్పట్లో థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ రోమ్ అనే సిటీ స్టార్ట్ అయింది ఇక్కడ. అండ్ పవర్ఫుల్ ఎంపరర్స్ అందరూ ఇక్కడ ఉండేవాళ్ళు అప్పట్లో. పాలటైన్ హిల్ అని దీని పక్కకే ఉంటుంది. డెసిజన్స్, రూల్స్ అవన్నీ పాస్ అయ్యేది రోమన్ ఫోరం ఇక్కడ. ఇంకా తర్వాత యుద్ధాలలో అట్లా అన్నీ కూల్చేసిండ్రు. సో ఇప్పుడు మనం చూసేది మాత్రం జస్ట్ ఇంకా ఫౌండేషనల్ స్ట్రక్చర్స్ అన్నట్టు మనం ఇప్పుడు చూసేది. చూస్తుంటే అప్పుడప్పుడు అనిపిస్తుంది 2000 years బ్యాక్ ఇక్కడ రాజులు, జనాలు, నడిచిన నేల, వాళ్ళు కట్టిన ఈ ఆర్కిటెక్చర్స్ అన్నీ మనం తాకుతున్నాం, చూస్తున్నామంటే గ్రేట్ఫుల్ అండ్ వింతగా అనిపిస్తుంది.
మన ఫుడ్ అయితే వచ్చేసింది. పెస్తో పాస్తా, చీజ్ ఏదో చీజ్ అనుకున్న ఏదో తెచ్చిండు. ఇంకోటి మన పిజ్జా, మొజరెల్లా పిజ్జా విత్ టొమాటో అండ్ మష్రూమ్. Pesto. Hope it's good. And last ending with tiramisu. ఇది నటెల్లా అండ్ పిస్తాషియో tiramisu. మెయిన్ కోర్స్ అయిపోయాక డెజర్ట్తో ఎండ్ చేస్తున్నాం. ఫైనల్గా ది లాస్ట్ పార్ట్ బిల్ వచ్చేసి 45 euros అయింది. కట్టేసి వెళ్ళిపోవడమే. లైన్ ఇంకా పెరిగింది. These are the streets of ట్రెవిస్ ఫౌంటైన్. దగ్గరకు వచ్చినాము. ఆ సందే ట్రెవిస్ ఫౌంటైన్ వెనక సందులో ఉంటుంది. మంచిగా లైటింగ్తో కలకలలు ఆడుతున్నాయి స్ట్రీట్ అంతా. జనాలు, అది వైబ్ బాగుంది. పవర్ బ్యాంకులు అమ్ముతుంది. మన దగ్గరలానే ఉన్నాయి చూడండి, పవర్ బ్యాంకులు అమ్ముతున్నారు. ఇది కరెన్సీ ఎక్స్చేంజ్ సెంటర్. కొద్దిగా రేట్లు ఎక్కువనే ఉంటాయి. ఇంకేం స్టాల్స్ ఉన్నాయి, ఇగో టీ షర్ట్లు అవి బట్టలు అవి. గ్లాస్ మెటీరియల్స్, డెకరేషన్ పీస్లు. ఇది ఐస్ క్రీమ్ ఉంది ఇక్కడ కూడా. జనాలు చూడండి ఇంతమంది కూర్చొని బయటనే. ఇంకా లోపల మరి ప్లేస్ లేదు కదా, లోపల చిన్న చిన్న స్టాల్స్ స్టోర్స్లో ఉన్నాయి, చిన్న చిన్న రెస్టారెంట్. హలో, వావ్, వెల్కమ్ టు ట్రెవిస్ ఫౌంటైన్. ఫైనలీ భారీగా ఉన్నది. ఇంతమంది జనాలు చూడండి, ఎంతమంది జనాలు. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఏదైనా కోరిక కోరుకొని మన రైట్ సైడ్ నుంచి కాయిన్ వేసేస్తే నీళ్ళల్లో కోరిక తీరుతుందని వీళ్ళ నమ్మకం. ఎవ్రీ ఇయర్ ఒక 1 million to 1.5 million euros కలెక్ట్ అవుతాయంట. వీటిని చారిటీకి డొనేట్ చేసేస్తారు. చూడండి వ్యూ, అబ్బా ఖాళీ అయింది. మంచిగా తీసుకుందాం వీడియో. హియర్ యు గో. ముందుకెళ్దాం, ముందుకెళ్ళి కాయిన్ వేద్దాము. చూడండి జనాలు కాయిన్ వేస్తున్నారు. అగో ఆమె వేసింది, ఇప్పుడే పుష్ అవుతున్నారు. ఇది కూడా చాలా పాత కట్టడమే. చాలా స్పెషాలిటీ ఉంది దీనికి. అప్పట్లో అగస్టస్ టైంలోనే, ఫస్ట్ టెంపరర్ ఉన్న టైంలోనే కట్టింది ఇది. బాగుంది. ట్రెవిస్ ఫౌంటైన్. దీని ముందే షోరూమ్స్ ఉన్నాయి. జియోక్స్, ఇక్కడ దాంట్లో స్వెటర్స్ అవి ఉన్నాయి. జిలాటిస్ట్ అంట, జిలాటో ఐస్ క్రీమ్ది. మన దగ్గర జాతరలో ఎగరేసినట్టే చూడండి, అవి పైకి ఎగరేసి కొంత జాతరలు ఎగరేస్తారు కూడా, అట్లనే ఉన్నాయి. అది చెప్పినట్టుగానే కొలోజియం ముందుకు వచ్చిన నైట్ వ్యూ చూపిద్దామని మీ అందరికీ. వన్ లాస్ట్ టైం రోమ్ నగరంలో కొలోజియం నైట్ వ్యూ చూసేయండి. చూడండి ఇంత అద్భుతంగా ఉంది, క్రేజీ ఉంది వ్యూ. బాగున్నాయి లైట్స్తో అన్నీ. అక్కడ మన స్కల్ప్చర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి లైట్స్తోని హైలైట్ చేసింది. వ్యూ బాగుంది.
జనాలు కూడా బాగానే ఉన్నారు ఈ టైంలో కూడా. ఓకే గాయస్, ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రోజ్ స్టోరీస్ USA ఛానల్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను. బాయ్.